హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతామహాలక్ష్మి. ఈనాటి కథలకి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే చందమామ కథ శ్రీమతి గవ్వల నిర్మలాదేవి గారు రచించిన పోలయ్య నిర్వాకం అనే కథ. పట్టణంలోని కచేరీలో ఉద్యోగం చేసుకుంటున్న పరంధామయ్యకు సొంత గ్రామంలో ఒక పాత పెంకుటిల్లు, కొంత వ్యవసాయపు భూమి ఉన్నది. ఆయనకు పిల్ల పీచు లేరు. భార్య కాస్త జబ్బు మనిషి. ఇక ఇప్పుడు పరంధామయ్యకు ఉద్యోగ విరమణ కాలం దగ్గర పడింది. పల్లెలోని ఇల్లు, పొలము బాగు చేయించుకుంటే శేషజీవితం పల్లెటూళ్ళలో గడపొచ్చని ఆయనకు అనిపించింది. ఆయన దగ్గర చాలా కాలంగా పనిచేస్తున్న పోలయ్య అనే నౌకరొకడున్నాడు. పోలయ్య మంచి నమ్మకస్తుడే కానీ కాస్తంత మందబుద్ధి. పరంధామయ్యకు పోలయ్య తప్ప తన పనులు చేసి పెట్టడానికి మరెవరూ కనిపించలేదు. ఒకరోజు ఆయన పోలయ్యను పిలిచి అతడు పల్లెలో చేయవలసిన పనులన్నీ పురమాయించి అందుకు కావలసిన డబ్బిచ్చి పంపాడు. పోలయ్య ఒక నెల రోజుల పాటు పల్లెలోనే ఉండి ఇంటి మరమ్మతులు, పొలం బాగు చేయించడం లాంటి పనులన్నీ సక్రమంగా పూర్తి చేసి పట్నం తిరిగి వచ్చాడు. పరంధామయ్య పోలయ్యను మెచ్చుకున్నాడు. యజమాని మెచ్చుకోలుకు బాగా సంతోషించిన పోలయ్య, "కానీ బాబూ, మన పొలంలో ఒక బావి తవ్విస్తే బంగారం పండుతుందని గ్రామస్తులంతా అంటున్నారు. తీసుకువెళ్ళిన పైకం తక్కువ అయింది గాని లేకపోతే ఆ బావి పని పూర్తి చేసుకు వచ్చేవాణ్ణే" అన్నాడు. అందుకు పరంధామయ్య, "అలాగా, మరి ఆ కొరత కూడా ఎందుకు? ఆ గ్రామంలో ఒక 30 అడుగుల లోతు తవ్విస్తే చాలు, నీరు పడుతుందని చెబుతుంటారు. వెళ్ళి ఆ బావి పని పూర్తి చేసుకురా" అంటూ అందుకు కావలసిన డబ్బు ఇచ్చి పోలయ్యను పంపాడు. 2 వారాల తర్వాత పోలయ్య బిక్కమొహంతో తిరిగి వచ్చి, "బాబూ, మీరు చెప్పినట్టే 30 అడుగుల లోతు తవ్వించాను. కొద్దిపాటి ఊట తప్ప చిన్న జల అంటూ పడలేదు" అన్నాడు. జరిగిందానికి పరంధామయ్య కొద్దిగా నిరుత్సాహపడ్డా పోలయ్యతో, "మరేం ఫర్వాలేదు, ఈసారి 40 అడుగులు తవ్వించు, తప్పక నీళ్లు పడతాయి" అంటూ మళ్ళీ డబ్బు ఇచ్చి పంపాడు. ఈసారి కూడా పోలయ్య నీళ్లు పడలేదనే కబురే పట్టుకొచ్చాడు. పరంధామయ్యలో పట్టుదల పెరిగింది. "సరే పోలయ్య, ఏమైతే అదే అవుతుంది. ఈసారి 50 అడుగులకు తవ్వించు, డబ్బుకు వెనకాడేది లేదు" అని మరికొంత డబ్బు ఇచ్చి పోలయ్యను పంపాడు. 4 వారాలు గడిచాక పోలయ్య తిరిగి వచ్చి 50 అడుగులు తవ్వించినా నీరు పడలేదని పరంధామయ్యకు చెప్పాడు. ఈసారి పరంధామయ్యకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆయన భార్య శాంతమ్మకు ఇదంతా నమ్మశక్యంగా కనబడకపోవడంతో, ఈ పోలయ్య అక్కడ ఏం నిర్వాకం చేస్తున్నాడో ఏమో, డబ్బు మాత్రం మంచినీళ్లలా ఖర్చవుతున్నది, బావిలో మాత్రం నీటి చుక్క పడలేదన్న వార్తే మిగిలింది. నా మాట విని కాస్త తీరిక చేసుకుని పల్లెకు వెళ్ళి రండి అని భర్తకు సలహా ఇచ్చింది. పరంధామయ్య కచేరీకి ఒకరోజు సెలవు పెట్టి పోలయ్యతో పాటు పల్లెకు బయలుదేరాడు. తీరా పొలంలోకి వెళ్ళి చూశాక తనకు మతిపోయినంత పని అయింది. పొలంలో 30 అడుగులదొకటి, 40 అడుగులదొకటి, 50 అడుగులదొకటి, 3 బావులు తవ్వించి ఉన్నాయి. పరంధామయ్య వాణ్ణి గట్టిగా చీవాట్లు పెట్టి లాభం లేదని భావించి, "పోలయ్య, నువ్వు పెద్ద పొరబాటు చేశావు. మొదట తవ్వించిన 30 అడుగుల బావినే మరొక 20 అడుగులు తవ్వించి ఉంటే నిక్షేపంలా నీళ్లు పడి ఉండేవి కదా. డబ్బుకు డబ్బు వృధా అవడమే కాక యువతల పొలమంతా గుంటలమయమైపోయింది" అన్నాడు. ఇంత జరిగాక పోలయ్యకు తను చేసిన తప్పేమిటో అర్థమై కళ్ళనీళ్ల పర్యంతమైపోతూ పరంధామయ్య పాదాలు తాకబోయాడు. జరిగిపోయిన దాన్ని గురించి బాధపడకు పోలయ్య, తక్కిన బావులు పూడ్పించి ఒక బావిని మాత్రం మరికొంత లోతుగా తవ్వించు, తప్పక నీళ్లు పడతాయి. నాకు ఒకరోజు సెలవే దొరికింది, రేపు కచేరీకి వెళ్ళి తీరాలి అని చెప్పి పోలయ్యకు కొంత డబ్బిచ్చి ఇల్లు చేరాక భార్యకు జరిగిందంతా చెప్పాడు. ఈసారి పోలయ్య నెల రోజులకు గాని తిరిగి రాలేదు. బావిలో నీరు పడ్డదన్న వార్త సంతోషంగా మోసుకొచ్చాడు. పరంధామయ్య కూడా సంతోషించి, "అలాగా, ఎన్నడుగుల లోతు తవ్వితే పడింది" అని ఆత్రంగా అడిగాడు. అందుకు పోలయ్య, 60 అడుగులకు. "ఎలా అయితేనేం, మన పొలంలో బావి నీళ్లు సాధించాం" అన్నాడు పొంగిపోతూ. పరంధామయ్య,
మిగిలినదంటూ పోలయ్య తెచ్చి ఇచ్చిన డబ్బు లెక్క చూసి 2 బావులు పూడ్పించడానికి, మరొక బావిని మరికాస్త తవ్వించడానికి హెచ్చుగానే ఖర్చయిందే. ఇంతకు ఏ బావులు పూడ్పించావు? ఏది తవ్వించావు? అని అడిగాడు. దానికి పోలయ్య వినయంగా, మనం మొదట తవ్వించిన 30 అడుగుల బావినే మరొక 30 అడుగులు తవ్వించాను. తర్వాత తవ్వించిన 2 బావుల్ని పూడ్పించాను బాబూ అన్నాడు. ఈ జవాబు విని పరంధామయ్య నివ్వెరపోయి, 50 అడుగులు తవ్వించిన బావిని మరొక 10 అడుగులు తవ్వి ఉంటే నీరు పడేది కదా! నీది చాలా గొప్ప నిర్వాకం. ఎంత మందబుద్ధివిరా పోలయ్యా అన్నాడు. అప్పటి వరకు అంతా మౌనంగా వింటున్న శాంతమ్మ కల్పించుకుని, వాడి మందబుద్ధి, నిర్వాకం సంగతి అలా ఉంచుదాం. మీ సంగతేమిటి? వాడు బావి తవ్వించే విషయంలో 2 సార్లు పొరబాట్లు చేశాడని తెలిసి మీరు చేయవలసిందేమిటో వాడికి వివరంగా చెప్పారా? లేదు. కనుక అనవసరంగా జరిగిన డబ్బు ఖర్చుకు ప్రధాన బాధ్యత మీదే. ఏమంటారు? అని అడిగింది. ఏమో, నువ్వు అన్నదే నిజమేమో అంటూ పరంధామయ్య పోలయ్య ఇచ్చిన డబ్బును మరొకసారి లెక్కపెట్టసాగాడు. ఇదండి పోలయ్య నిర్వాకం అనే కథ. ఇప్పుడు మరో కథని కూడా మనం చెప్పుకుందాం. నీటి గండం అనే చిన్న కథని విందాం. చోడవరం పెద్ద గ్రామం. చుట్టూ మాగాణి భూములు, కొంచెం దూరంలో పెద్ద కాలవ, గ్రామాన్ని ఆనుకుని ఒక చెరువు ఉండేవి. గ్రామంలో చాలామంది పనిగట్టుకుని ఈత నేర్చుకునేవారు. అందువల్ల ఎప్పుడైనా నిండుగా ప్రవహించే కాలవను గాని, వాగులను గాని, కాలవలను గాని దాటవలసి వస్తే నేర్చుకున్న ఈత పనికి వస్తుందని వాళ్ళ ఆలోచన. ఆ గ్రామంలో చలమయ్య అనే 40 ఏళ్ల రైతు ఉండేవాడు. మనిషి ఆజానుబాహువు, 6 అడుగుల పొడవు. అతడికి ఈత ఏమాత్రం రాదు. ఎవరైనా ఈత నేర్చుకోమని సలహా ఇస్తే, నాకు నీరంటే మహాభయం, 6 అడుగుల పొడవరిని, ఈ చుట్టుపక్కల ఎక్కడా నేను మునిగిపోయేంత లోతున్న కాలవలు, చెరువులు ఏమీ లేవు అంటుండేవాడు ధీమాగా. ఒకసారి అతడు పొద్దుగూకే వేళ పొలం నుంచి ఇంటికి వస్తున్నాడు. అది వానాకాలం. ఉరుములు మెరుపులు వస్తున్నాయి. చిన్నగా వాన మొదలయ్యింది. చలమయ్య చెరువుగట్టునే నడుస్తూ కాలుజారి చెరువులో పడిపోయాడు. వెంటనే అతడు, అయ్యో, నాకు ఈత రాదు, నీటిగండం తప్పదు అనుకుంటూ మునగడం, అంతలోనే పైకి తేలడం ప్రారంభించాడు. ఇలా 5 నిమిషాలు గడిచేసరికి ఆ చావు భయంలో మెరుపులా ఒక సంగతి గుర్తుకొచ్చింది. చెరువు ఎంతో కాలంగా మేట వేసిపోయింది. అందులో 5 అడుగులకు మించి నీరుండదు. ఈ సంగతి గుర్తురాగానే చలమయ్య లేచి నిటారుగా నిలబడి, నీటిగండం భయం ఉన్న కాస్తమతిని పోగొట్టిందే, ఇకనైనా తప్పక ఈత నేర్చుకోవాలి అనుకుంటూ గట్టుకెక్కాడు. ఇదండి నీటిగండం అనే చిన్న కథ. ఈత గాని, మరే విద్య గాని మనకి రాకపోవడం కంటే, నాకు ఏమీ రాదు అనే భయమే మహా చెడ్డది. ఈ 2 కథలు గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఈనాటి కథలు.